దేవుని వాక్యం చదువుకుందాం పిల్లలు. యథావతంగా 91 వాక్యం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. కానీ ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను నాగు పాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరొకసారి చదువుతాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపామయుడా, మీకు స్తోత్రాలనైనా. నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నందుకు స్తోత్రాలు. నీ అత్యధికమైన కృపలో మా తండ్రి మమ్మల్ని ఒక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడుతూ రండి నాయన, మాకు కనబడండి నాయన. మేము మిమ్మల్ని చూడడానికి సహాయం చేయండి, మీ స్వరం వినడానికి సహాయం చేయండి, మీ చిత్తాన్ని గ్రహించడానికి సహాయం చేయండి, నీ ఏర్పాట్లో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ఈ సమయం అంతటిని పూర్తిగా మీ అధికారానికి అప్పగించుకుంటూ ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, నన్ను నీ కృప చొప్పున బలపరచుమని, వాడుకొనుమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నోట నుంచి వచ్చిన మాటలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రభు యొక్క మరి ఆయన బోధలలో మొట్టమొదటిసారిగా ఆయన చేసిన ఒక సుదీర్ఘమైన బోధ, ఆ బోధలో ఉన్న మొట్టమొదటి అంశాన్ని మనం ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు తన పరిచర్యను ప్రారంభించినట్లుగా వ్రాయబడింది. ఈ 5వ అధ్యాయంలో ప్రభు ఒక కొండ మీద ఎక్కి కూర్చున్నప్పుడు జన సమూహము ప్రభు దగ్గరికి వచ్చినట్లు, ఆయన శిష్యులు కూడా ఆయన వద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. ప్రభు నోరు తెరచి చాలా స్పష్టంగా అందరికీ వినపడేటట్లుగా ఆయన చేసిన బోధన మనం ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. ప్రభు అనేకమైన ధన్యతలను గురించి మొట్టమొదటగా మాట్లాడుకుంటూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ బోధ 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలలో అది రికార్డ్ చేయబడినట్లుగా మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. ఈ 3 అధ్యాయాలలో ఆయన చేసిన బోధలకు మరి ఒక టైటిల్ ఇవ్వబడింది. దాన్నే కొండ మీద ప్రసంగము అంటారు. సెర్మన్ ఆన్ ద మౌంట్. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన వద్దకు వచ్చారు, ప్రజలు వచ్చారు, శిష్యులు మరి ముఖ్యంగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారికి ఈ విధంగా బోధింపసాగెను అని వ్రాయబడింది. కనుక ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్, ఈ కొండ మీద ప్రసంగంలోని మరి మొదటి అంశాన్ని, లేకపోతే ధన్యతలలో మొదటి ధన్యతను మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రభు తాను చేసిన బోధలో మొట్టమొదటిగా ఎవరు ధన్యులు, హూ ఈజ్ బ్లెస్సెడ్ అనే అంశాన్ని గురించి తాను మాట్లాడుతూ వచ్చారు. ఈ యొక్క ధన్యతలలో మరి మొదటి ధన్యతను ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు నిజముగా ధన్యులు, లేక ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే వారు ఎలాగుండాలి, వారు ఏమి చేయాలి అనే విషయాలతో తాను ఈ బోధను ప్రారంభించినట్లుగా మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. గ్రీకు భాషలో బ్లెస్సెడ్ లేకపోతే ధన్యత, ఎవరు ధన్యులు అనే దానికి ఆ మూల భాషలో రాయబడిన మాట ఎవరు సంతోషంగా
ఉండగలరు. హూ కెన్ బి హ్యాపీ, హూ కెన్ బి జాయ్ఫుల్, ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు సంతోషంగా ఉండగలరు అనే అంశాన్ని మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. నిజంగానే మనం గనక ఆలోచన చేస్తే మానవుని యొక్క మనస్తత్వం, మనము సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, మనకు సంతోషంగా ఉండడం ఇష్టం, మనము డిస్టర్బ్ అవ్వడానికి ఇష్టపడం, లేకపోతే ఏవైనా బాధాకరమైన విషయాలు మనకు తెలిసినప్పుడు, లేకపోతే ఏదైనా హర్ట్స్ మనకు జరిగినప్పుడు చాలా మనం విలవిల్లాడిపోతాం. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, సజావుగా సాగుతున్న నా జీవితంలో నాకెందుకు ఇటువంటి ఆటుపోట్లు వచ్చినాయి అని చెప్పి మనం చాలా ఫీల్ అవుతూ వస్తాం. అయితే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము మానవుడు సంతోషంగా ఉండాలి. మానవుడు సంతోషంగా ఉండడానికి, మానవుడికి నిజమైన సంతోషం కలగడానికి దేవుని యొక్క విధానాలే ఈ ధన్యతలు అని మనం ఈ ఉదయకాలం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ధన్యతలను మనం పలు ప్రాంతాల్లో పలు చోట్ల మనం చూస్తూ వస్తాం. ఉదాహరణకి మరి పాత నిబంధనలో ధన్యతలు మనకు కనబడితే బ్లెస్సింగ్స్, లేకపోతే హూ ఈజ్ బ్లెస్సిడ్, ఎవరు ధన్యులు అనే అంశం మీద అనేకమైన విషయాలు మనకి పాత నిబంధనలో కనబడతాయి. అలాగే క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో కనబడతాయి. తిరిగి మరి పరిశుద్ధాత్ముని కాలంలో కూడా అపోస్తల కార్య గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్తే అక్కడ కూడా ధన్యతలు, లేకపోతే ఎవరు సంతోషంగా ఉండగలరు అనే అంశాన్ని గుర్చిన ప్రస్తావన మనకు దొరుకుతుంది. కనుక తండ్రి అయిన దేవుని కాలంలో, కుమారుడైన యేసుక్రీస్తు కాలంలో, పరిశుద్ధాత్ముని కాలంలో కూడా ఈ అంశాన్ని గుర్చిన విధి విధానాలు ప్రకటించబడుతూ వచ్చినాయి, అవి బయలుపరచబడుతూ వచ్చినాయి. మరి తండ్రి అయిన దేవుని కాలంలో మనం కీర్తనల్లో, సామెతల్లో అనేకమైన ధన్యతలు మనం చూస్తాము. తండ్రి అయిన దేవుడు మరి తన కాలములో తాను ప్రజలతో మాట్లాడుతూ వస్తున్న కాలంలో ఒక వ్యక్తి ఎలాగో సంతోషంగా ఉండగలడు, ఒక కుటుంబం ఎలా సంతోషంగా ఉండగలదు, ఒక జనాంగము, ఒక గోత్రము మరి ఎలాగో సంతోషంగా ఉండగలరు అనే విషయాలు మాట్లాడబడుతూ వచ్చినాయి, లేక అవి రివీల్ చేయబడుతూ వచ్చినాయి. ఉదాహరణకి మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాల్లో ఉంటది. అక్కడ ఒక ధన్యత మనకు కనబడుతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రులు దానిని ధ్యానించు వారు ధన్యులు. కనుక ఎవరు సంతోషంగా ఉండగలరు, ఎవరు నిజంగా ధన్యులు, ఎవరు నిజంగా ఆశీర్వదింపబడిన వారు అనే దానికి కీర్తనల గ్రంథంలో మనకు ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా ధన్యతలు కీర్తనల్లో రికార్డ్ చేయబడ్డాయి, సామెతల్లో సహా చాలా ధన్యతలు వ్రాయబడ్డాయి. చూడండి, సామెతల గ్రంథంలో ఒక ధన్యత గుర్తు చేస్తాను నేను. 8వ అధ్యాయం 34వ వచనంలో ఇలా వ్రాయబడింది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. యేసు ప్రభు తాను చేసిన సేవ ఆ దినాల్లో కూడా అదంతా నలుగురు సువార్తికులు రికార్డ్ చేశారు. ఈ 4 సువార్తల్లో కూడా ఎవరు ధన్యులు అనే విషయాలు ప్రభు ప్రస్తావిస్తూ వచ్చారు, ఆయన తన ప్రసంగాల్లో తెలియజేస్తూ వచ్చారు. ఇదేనో మనం ఆ యొక్క ధన్యతలను గుచ్చే, ఎవరు ధన్యులు అనే అంశాన్ని గుచ్చే మనం ఆలోచన చేయబోతున్నాం. తర్వాత పరిశుద్ధాత్ముని కాలంలో కూడా ధన్యులు ఎవరో తెలియపరచబడుతూ వచ్చినాయి. దానికి మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా 7 ధన్యతలు మరి తెలియపరచబడుతూ వచ్చినాయి. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఉంటది, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని వినువాడును, వాటిని గైకొను వారును ధన్యులని. మానవుడు సంతోషంగా ఉండాలనేది దేవుని చిత్తము, మానవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలనేది దేవుని చిత్తము. ఈ ఉదయకాల సమయంలో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు స్వయాన తన నోట తాను ప్రస్తావించిన ధన్యతలను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. అందులో మొదటి ధన్యతను మనం మరి ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఆ ధన్యత ఇలాగూ రాయబడింది, బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ theirs is the kingdom of heaven. Blessed are the poor in spirit, లేక blessed are the humble in spirit, for theirs is the కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మలో ఎవరు దీనులై ఉంటారో, ఆత్మీయ విషయాల్లో ఉన్న స్థితిని లేక వారి యొక్క స్థాయిని ఎవరు గుర్తిస్తారో వారు ధన్యులు, వారే సంతోషంగా ఉండగలరు, పరలోక రాజ్యము వారిదని చెప్పి మరి రాయబడింది. గాడ్ ఇంకొక వర్షన్లో న్యూ NLTలో ఇలా రాయబడింది. ఏమని రాయబడిందంటే, గాడ్ బ్లెసెస్ దోస్
హూ రియలైజ్ దర్ నీడ్ ఫర్ హిమ్ అని రాయబడింది. దేవుడు ధన్యులుగా చేస్తాడు. దేవుడు ఎవరిని ధన్యులుగా చేస్తాడంటే ఎవరు వారి జీవితాలలో దేవుని యొక్క అవసరతను గుర్తిస్తారో, దేవుడు మాకు అవసరము, దేవుడు మాకు కావాలి అని ఎవరు గుర్తిస్తారో వారు ధన్యులంట. ఈనాడు మానవుల గురించి ఆలోచన చేస్తే ఎథీస్ట్లు అనే వాళ్ళు ఉన్నారు. దేవుడు మాకు అక్కరలేదండి, దేవుడితో మాకు ఏ విధమైన సంబంధం లేదండి, మేము మా సొంత జ్ఞానంతో లేకపోతే మా సొంత కృషితో మేము పైకి వచ్చాము, పైకి వెళ్ళగలము, దేవుని గురించిన ప్రస్తావన మాకు అవసరం లేదు, దేవుని యొక్క నీడ్ మా జీవితంలో తెలవటం లేదు. ఈనాడు పాశ్చాత్య దేశాల్లో మరి వారి యొక్క సంపన్నత, వారి యొక్క సంపద వాళ్ళని దేవుని వెతుక్కోనీయకుండా అడ్డుకున్నది. మాకేమి తక్కువ, దేవుడు వచ్చి మాకేం చెయ్యాలి, దేవుడు మాకు చేయాల్సిందేమీ లేదు, దేవుడు మాకు అవసరం లేదని అనేక దేశాల్లో ఉన్నవారు ఈ కరోనాకు ముందు దేవుణ్ణి మరి మోమాటం లేకుండా, లేకపోతే నిర్లక్ష్య పెట్టిన వారు, తృణీకరించిన వారు, దేవుడు మాకు అవసరం లేదని పలికిన దేశాలు, ప్రజలు మనకి కనబడతారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే హూ ఈజ్ బ్లెస్సెడ్, ఎవరు ధన్యులు అని గనక మనం చూస్తే ఎవరు ధన్యులంటే ఎవరు వారి జీవితాలలో దేవుడు అవసరము అని ఎవరు గుర్తిస్తారో, ఎవరు గ్రహిస్తారో, ఎవరు రియలైజ్ అవుతారో వారు ధన్యులు. ఇంకో రకంగా చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే తన ఆత్మీయ స్థితిని, తన అంతరంగ స్థితిని ఉన్నట్టుగా గుర్తిస్తారో, ఉన్నట్టుగా దానిని అంగీకరిస్తారో అటువంటి వారు ధన్యులు. ఇంకా చెప్పాలంటే తమ ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తించే వ్యక్తులు ధన్యులు. సాధారణంగా మనిషిలో ఈగో అనేది ఉంటది, ఒక అహంభావం అనేది ఉంటది. ఎంత పేదవారైనా లేకపోతే ఎంత తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా తాను తక్కువ వాడని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు. వీఆర్ సంథింగ్ అనే ఫీలింగ్తో మనం వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఆధ్యాత్మిక జీవితంలో మన స్థితిని ఉన్నట్టుగా గుర్తించడం అనేది గొప్ప విషయం. అలాగ గుర్తించాలంటే వీ నీడ్ హ్యూమిలిటీ, వీ నీడ్ హంబుల్నెస్. మనకి తగ్గింపు అవసరం, మనకు దీనత్వం అవసరం, మనకి వినయం అవసరం. కనుక ఎవరు దీనులై ఎవరు వినయ మనస్సు గలవారై ఉంటారో వారు ధన్యులు అని చెప్పి యేసు ప్రభు ఈ ధన్యతలను ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. కనుక ఉదయకాలం హూ ఈజ్ బ్లెస్సెడ్ అనే అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఎవరు దీవించబడిన వారు, ఎవరికి నిజమైన ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే ఎవరు అసలు నిజమైన సంతోషాన్ని పొందగలరు. హూ కెన్ బి జాయ్ఫుల్, హూ కెన్ రిసీవ్ దట్ రియల్ జాయ్. ఆ నిజమైన సంతోషం ఒక వ్యక్తి ఎలాగ సంపాదించుకోగలడు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, లోకంలో మనం సంతోషంగా ఉంటే చాలా మంది ఓర్చుకోలేరు, లేకపోతే లోకం వ్యసన పడుతుంది, లోకం అసూయ పడుతుంది. చాలా సంతోషంగా ఉన్నారే, హ్యాపీగా ఉన్నారే, అన్నీ వాళ్ళకి కలిసి వస్తున్నాయే, లేకపోతే వాళ్ళకి అసలు బాధ అనేది తెలియటం లేదే అని చెప్పి లోకం సంతోషంగా ఉండే వాళ్ళని చూచి వ్యసన పడతా ఉంటుంది, ఆయాస పడతా ఉంటుంది. అయితే దేవదేవుని విషయంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనము సంతోషంగా ఉండటం దేవుని ఇష్టం, మనం సంతోషంగా ఉండటం దేవునికి ఇష్టం, మనం సంతోషంగా ఉండటం దేవుని చిత్తం. యోహాను సువార్తలో యేసు ప్రభు పలుచోట్ల ఆయన మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండటం నాకు ఇష్టం అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వెళ్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచు. మీ యందు నా సంతోషం ఉండాలి, మీలో ఉన్న సంతోషం పరిపూర్ణం కావాలి. మై జాయ్, నా సంతోషము, పరిపూర్ణమైన సంతోషము, నిజమైన సంతోషం మీలో ఉండాలని నేను కోరుకుంటున్నానని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అలాగే యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలో రాయబడిన మాట 24వ వచనంలో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. మీ సంతోషం పరిపూర్ణం కావాలి, మీ సంతోషం సంపూర్ణం కావాలి అని ప్రభు కోరుకుంటున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం తిరిగి 13వ వచనంలో 17:13లో ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది మాటలు చెప్తాను.
మెట్టికి మాటలన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము సంతోషముగా ఉండడము దేవునికి ఇష్టము. అందుకే మనం ఈ భూమి మీద సంతోషంగా కొనసాగాలంటే మనము ఏమి చేయాలి అనే ఆ విధి విధానాలను, వాక్య నియమాలను ఆయన తన యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రస్తావిస్తూ వచ్చారు అనేది ఉదయకాలం మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి వి నీడ్ టు బి జాయ్ఫుల్. మనము సంతోషంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం సంతోషంగా ఈ లోకంలో కొనసాగాలి. మన సంతోషాన్ని మనం కాపాడుకోవాలి. మనం సంతోషంలో కొనసాగాలి అనేది ఉదయకాలం మనం అందరం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. దీని కొరకైన మొదటి నియమాన్ని మనం ఉదయం ఆలోచన చేయబోతున్నాం. రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒక వ్యక్తికి నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుంది అని గనక చూస్తే, ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, ఆ నీతి నివసించే రాజ్యాన్ని, ఆ పాపము లేని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న రోజు ఆ వ్యక్తిని మించిన ధన్యుడు మరొకరు ఉండరు. ఆ వ్యక్తికి దొరికే సంతోషం అది మానవాతీతమైందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం ఉన్నాం. కనుక ఒక మానవునికి సంతోషం కలిగేది ఆ వ్యక్తి పరలోక పౌరుడుగా తీర్చబడినప్పుడు, ఆ వ్యక్తి తన యొక్క అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యమైన పరలోక రాజ్యాన్ని చేరినప్పుడు. కనుక నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందంటే, పరలోక రాజ్య వారసత్వాన్ని నీవు నేను సంపాదించు. ఈ భూమి మీద మనం జీవించే జీవితం తాత్కాలికం సుమా. అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, 90 కావచ్చు. ఇంకా అధిక బలం ఉంటే దేవుడు కృపిస్తే ఒకవేళ 120 సంవత్సరాల దాకా వెళ్ళొచ్చేమో గాని, ఏది ఎంతైనా గాని ఏదో ఒక రోజు ఈ భూమి మీద మన యాత్ర ముగిసిపోయేది. లోకానికి మనం చేరాలనేది దేవుని చిత్తము. ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలనేది దేవుని చిత్తము. ఆ పరలోక రాజ్యం మనది కావాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందినప్పుడు ఆ సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవించుకుంటాం, దాన్ని సంపాదించుకుంటాము. అది సంపాదించుకోవాలంటే ఆత్మ విషయమై దీనులమై ఉండాలి. ఆత్మ విషయమైన దీనత్వము అవసరము. కనుక మన ఆధ్యాత్మిక స్థాయిని, లేక మన ఆధ్యాత్మికమైన లేమిని, ఆధ్యాత్మికమైన కొరతను, అవసరాలను, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక దారిద్రాన్ని గుర్తించేవారు ధన్యులు. దానిలో నుంచి బయటకు రావడం ద్వారా మనము సంతోషాన్ని, సంపూర్ణతను, ఆశీర్వాదాన్ని పొందగలము అనేది ఈ ఉదయకాలం మనం గమనించవలసిన వారంగా ఉన్నాం, నోట్ డౌన్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. నా చిన్నతనంలో లేకపోతే నేను రక్షించబడిన మొదటి సంవత్సరాల్లో కూడా ఈ ధన్యత నాకు అర్థమయ్యేది కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత అన్ని కొంచెం సులువుగా ఉంటాయి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కానీ ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటి? ఆత్మ విషయమై దీనులమై ఉండటం అంటే ఏంటి? అలాంటి వారి పరలోక రాజ్యం అంటే ఆ తర్వాత కాలంలో ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు తన కృపలో బయలుపరిచాడు. నాకు అర్థమైంది, నేను గ్రహించుకుంటూ రాగలిగాను. ఏంటంటే, మన ఆత్మీయ స్థితిని ఉన్నట్టుగా చూసుకోగలగాలి. మన ఆత్మీయ స్థితిని ఉన్నట్టుగా దాన్ని అంగీకరించాలి. అవును, నేను ఇలాగున్నాను, నేను పాపములో ఉన్నాను, మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నామనేది ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. దాన్ని మనం చూచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అది నా స్థాయి అని మనం దాన్ని ఒప్పుకోవాలి. ఆ స్థితిలో, ఆ స్థాయిలో మనం ప్రభుని ఆశ్రయించాలి. దానికి దీనత్వం అవసరం, దానికి తగ్గింపు అవసరం. ఎవరు దీనులై ఆయన సన్నిధిలోనికి వెళ్తారో, ఎవరు దీనులై ఆయన కృపను ఆత్మీయ జీవితంలో కోరుకుంటారో అట్టి వారు ధన్యులు అనేది ఉదయకాలం మనం అందరం గ్రహించాల్సిన వారంగా ఉన్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటది, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ స్థితిని మనకు చూపిస్తాడంట. ఆయన మన ఆత్మలో ఒప్పింప చేస్తాడంట. మనం చేసే పాపాలను గురించి ఒప్పింప చేస్తాడంట. మన కొరకు మరి ఆయన ఉచితమైన కృపలో ఇవ్వబోతున్న నీతిని గురించి ఒప్పింప చేస్తాడంట. ఆయనను కాదంటే, ఆయనను నిరాకరిస్తే మనకు రాబోతున్న తీర్పును గురించి కూడా ఆయన ఒప్పింప చేస్తాడంటే. కనుక ఆత్మదేవుడు మన ఆత్మీయ విషయాలను మనకు బయలుపరుస్తూ వచ్చినప్పుడు వాటిని మనం అంగీకరించగలగడమే నిజమైన ధన్యత. వాటిని మనము ఒప్పుకుంటూ రావడం అనేది నిజమైన ధన్యత అనేది ఉదయకాలం మనం అందరం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైన వారలారా, మన ఆత్మ చాలా ముఖ్యం. మన ఆత్మీయ జీవితము చాలా ముఖ్యము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రసంగి గ్రంథంలో ఉంటది, ఈ మానవుని జీవితం యొక్క ముగింపు తిరిగి మట్టిలో కలిసిపోద్ది, మట్టితో చేయబడిన శరీరం. అయితే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి.
దేవుడు అనుగురించిన ఈ ఆత్మ, ఈ జీవాత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక నిత్యత్వాన్ని గురించి, నిత్యత్వంలో మన ఆత్మ ఎక్కడ ఉండబోతుందో దాని గురించి మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. మన ఆత్మీయ జీవితము చాలా ముఖ్యము. మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటూ రావాలి. మన ఆత్మ విషయమై దీనులమై ఉన్నది ఉన్నట్లుగా మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ రావాలి. అవర్ స్పిరిచువల్ స్టేటస్ ఏదో పైకి పైకి వెళ్ళిపోవడం కాదు, కానీ మనం అంతరంగంలో ఆత్మీయంగా ఎలాగున్నామన్నది చాలా చూసుకుంటూ వెళ్ళాలి. 32వ కీర్తన 2 వచనాల్లో కూడా ఇక్కడ కీర్తనకారుడు హూ ఈజ్ బ్లెస్సెడ్, ఎవరు ధన్యుడు అనే దాని మీద రాస్తూ వచ్చాడు. చదువుతాను నేను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? భక్తుడు రాస్తున్నాడు, దావీదు రాశాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని కపటము లేకుండా తేట తెల్లంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూచుకోగలిగితే నీవు ధన్యుడువు. దానిని నువ్వు అంగీకరించగలిగితే నీవు ధన్యుడువు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒకవేళ బయట మనం ఎంత కపటంగా అన్నా ఉండొచ్చు, ఎంత మరి కృత్రిమంగా ఉండొచ్చు, ఎంత ఆర్టిఫిషియల్ గా అన్నా మనం ఉండొచ్చు. అలా ఉండటం ద్వారా ఒకవేళ మనం మనుషుల్ని నమ్మించొచ్చేమో, కానీ ఆత్మలో మన పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా దేవునికి కనబడుతుంది. అందుకే రాయబడింది, ఆత్మలో కపటము లేకుండా ఉండడం మంచిది. మనం ఒక్కసారి మనం పరీక్షించుకుంటే పదే పదే తప్పిపోతూ వస్తున్న వారం, పాపము చేస్తున్న వారము, మరి జన్మతః పాపులం, మనం క్రియల ద్వారా పాపులము, ఊహల ద్వారా పాపులము. మన జీవితంలో పాపముల పరంపర నడుస్తా ఉన్నది. కనుక ఈ పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి, ఈ అతిక్రమాలు పరిహారం పొందాలి, యెహోవా చేత నిర్దోషించబడాలి, ఆత్మలో కపటము లేని వారుగా చేయబడాలంటే ప్రభువు దగ్గరికి మనం రావాలి. ఉన్నట్టుగా మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాము. నేను ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి అనేక మంది వ్యక్తులను, భక్తులను నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆత్మలో కపటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వారి జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుంటూ వచ్చిన భక్తులు జ్ఞాపకం చేయబడ్డారు. ఈ ఉదయకాలం వారిని నేను మీకు కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అటువంటి ట్రాన్స్పరెన్సీ, వారి చూపించిన అటువంటి పారదర్శకత, యథార్థత, ఆత్మలో నిష్కపటమైన ఆ స్థాయిని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఉదయకాలం మనం అందరము గమనించవలసిన వారంగా ఉన్నాం. అట్టివారే ధన్యులు, అట్టివారే సంతోషంగా ఉండగలరు, అట్టివారిదే పరలోక రాజ్యం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా లూకా సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ యేసు ప్రభు తన యొక్క పరిచర్యలో ఒక రోజు సీమోను అనే ఒక పరిసయ్యుని ఇంటికి వస్తాడు. ఆ పరిసయ్యుడు లేక సీమోను వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలుస్తాడు. ప్రభు వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తాడు. ప్రభు భోజనం చేయడానికి భోజన పంక్తిలో కూర్చుంటే ఒక స్త్రీ చాలా యథార్థంగా, లేకపోతే తన ఆత్మీయ స్థితిని పూర్తిగా రియలైజ్ అయిపోయి, టోటల్ గా కన్విన్స్ అయిపోయి దేవుని పాదాలను తాను ఆశ్రయిస్తున్నట్టుగా మనం చూస్తాము. ఆమెను గూర్చి రాయబడిన మాట 7వ అధ్యాయం లూకా సువార్త 37-38 వచనాల్లో మనకు కనపడుతుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, పాపములతో నిండిపోయిన స్త్రీ తన ఆత్మీయ స్థితిని గుర్తించింది. తన ఆత్మలో ఎంత ఘోరంగా ఉన్నదో గుర్తించింది. తాను దేవుని సన్నిధికి లేక యేసు ప్రభు దగ్గరికి తాను వచ్చింది. ఇక ఈ కపటపు జీవితం వద్దు, ఈ యొక్క మరి మోసయుక్తమైన జీవితం వద్దు, నేను యథార్థంగా ప్రభుని ఆశ్రయిస్తానని వచ్చి 38వ వచనంలో వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను. భయంకరంగా ఏడుస్తా ఉంది. యేసుప్రభు కాళ్ళ దగ్గర నిలవబడింది, కన్నీళ్లతో కాళ్ళు తడిచిపోయినాయి అంట, తన తల వెంట్రుకలతో తుడిచిందంట, కాళ్ళు ముద్దు పుట్టుకుంటుంది, భయంకరంగా ఏడుస్తా ఉంది. ఏం చేస్తా వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే తన పాప జీవితాన్ని తాను ఒప్పుకుంటూ వచ్చింది. ప్రభా, నేను భయంకరమైన మనిషిని ప్రభా, భయంకరమైన స్త్రీని ప్రభా,
పాపంతో నిండిపోయిన జీవితం నాది. ఎంతో మంది జీవితాల్లోనికి పాపాన్ని నేను పోసాను. నేను పాపాత్మురాలని చెప్పి ప్రభుసంలో పాపాలు ఒప్పుకుంటూ వచ్చింది. తన ఆత్మీయ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నది. చాలా స్పష్టంగా మనం ఈ విషయాన్ని గ్రహించవచ్చు. ఎలాగంటే ప్రభు అంటాడు ఆమెను చూచి, ఆమెతో అంటున్నాడు 48వ వచనంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అమ్మా, నీ ఆత్మీయ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా నా దగ్గర ఒప్పుకుంటున్నావు. నీవు ఆత్మలో ఎలా ఉన్నావో నీ రియలైజ్ అయ్యావు. నీ పాప స్థితిని గురించి నీవు పశ్చాత్తాపడుతున్నావు కనుక నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాడు. అంత మాత్రమే కాకుండా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానివి. గో ఇన్ పీస్, గో ఇన్ జాయ్. సంతోషంగా వెళ్ళిపోమ్మా, ఇంకా సమాధానంగా వెళ్ళిపోమ్మా. ఇంకా పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. నీలాంటి వాళ్ళకే పరలోక రాజ్యం. తమ ఆత్మీయ స్థితిని, తమ దుర్భర స్థితిని ఉన్నది ఉన్నట్టుగా రియలైజ్ అయ్యి ఎవరైతే నా వద్దకు వస్తారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారికి నా సంతోషాన్ని ఇస్తాను, వారికి నా సమాధానాన్ని ఇస్తాను, వారికి నా పరలోకపు పౌరసత్వాన్ని ఇస్తాను అన్నట్టుగా ప్రభు సమాధానంగా వెళ్ళమని చెప్పాడు. 29 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో భారముతో, వారి భారాన్ని రియలైజ్ అవుతా, ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా, ఈ పాప భారం నేను మొయ్యలేకపోతున్నా, దీని నుంచి నాకు విడుదల కావాలి, విముక్తి కావాలని చెప్పి ఎవరు యథార్థమైన మనసుతో నిస్సహాయ స్థితిలో ప్రభు దగ్గరికి వస్తారో ప్రభు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న ఆ దృశ్యం కూడా జ్ఞాపకం వచ్చింది. ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. 2 బందిపోటుల మధ్య, దొంగల మధ్య వేలాడుతున్నాడు. ఆయన కూడా ఒక బందిపోటు దొంగలాగా, దొంగలతో పాటు సమానంగా ఆయన శిలువ వేయబడ్డాడు. ఈ విషయం మనకి లోకాసువార్త 23వ అధ్యాయం 42వ వచనం నుంచి ప్రస్తావించబడింది. 2 బందిపోటు దొంగలు, భయంకరమైన కూనీలు చేసిన వారు, నరహత్యలు చేసిన వారు, ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన వారు, పట్టణాల్లో ఎన్నెన్నో అల్లర్లు చేసిన వారు యేసు ప్రభుకి కుడి ఎడమ వేలాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు భయంకరమైన పాపాత్ములైన మనుషులు. అయితే వాళ్ళు తమ ఆత్మీయ స్థితిని రియలైజ్ అవ్వలేదు, ఆత్మీయ స్థితిని ఒప్పుకోలేదు. వాళ్ళు ప్రభువును నిందిస్తూ వచ్చారంట. స్పష్టంగా రాయబడింది, ఆ 2 బందిపోటు దొంగలు యేసును నిందించుతూ వచ్చిరంట. ఎంత ఘోరం కదా! తన స్థితి తాను చూచుకోకుండా పవిత్రుడైన, ప్రవిమలుడైన, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆ పరిశుద్ధుడైన మనిషి కుమారుడైన యేసుక్రీస్తును దే వర్ బ్లేమింగ్, నిందిస్తూ ఉన్నారు, భయంకరంగా నిందిస్తూ ఉన్నారు. అయితే ఆ దృశ్యం మనం జ్ఞాపకం చేసుకుంటే కొంచెం సమయం గడిచిపోయినాక ప్రభు ఏమి పలకటం లేదు, ఏమీ బదులు రెస్పాండ్ అవ్వటం లేదు, కౌంటర్ ఇవ్వటం లేదు. ఆయన నోటిలోంచి వచ్చిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. 2 పక్కల వాళ్ళు నిందిస్తుంటే ప్రభు అన్నారు, ప్రభా దే డు నాట్ నో వాట్ దే ఆర్ సేయింగ్. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళకి తెలవటం లేదు ప్రభా, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలవట్లేదు ప్రభా, తండ్రి వారిని క్షమించమని ప్రార్థన చేశారు. వెంటనే వారి జీవితాల్లో ఒక మార్పు వచ్చింది, లేక కుడివైపు ఉన్న వ్యక్తి జీవితంలో మార్పు వచ్చింది. తన ఆత్మలో ఉన్న కపటం తనకు అర్థమైపోయింది, తన ఆత్మలో ఉన్న కుటిలత తనకు అర్థమైపోయింది. అతిక్రమాలతో, పాపములతో నిండి ఉన్న తాను ఎంత ఆర్టిఫిషియల్ గా మాట్లాడుతున్నాడో తనకు అర్థమైపోయింది. ఆ రియలైజేషన్ వచ్చింది. తన ఆత్మీయ స్థితిని ఉన్నదన్నట్టుగా చూసుకుంటూ వచ్చాడు. హీ బిగాన్ టు స్పీక్, మాట్లాడడం మొదలు పెట్టాడు. లోకాసువార్త 23వ అధ్యాయంలో ఇప్పుడు ప్రభుతో తాను అంటున్నాడు 42వ వచనంలో, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యు ఆర్ ద సేవియర్. అయ్యా నువ్వు యేసువు, నువ్వు రక్షకుడివి, నీవు నీ రాజ్యంతో రాబోతున్నావు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, యు ఆర్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. నీవు ఈ లోకానికి రక్షకుడివి, నీవు రాజాది రాజువు, మానవ రాజ్యాలపైన అధికారివి. ఒకరోజు నీవు రాజ్యంతో, నీ రాజ్యంతో ఈ లోకంలోకి దిగి రాబోతున్నావు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎప్పుడైతే ఆత్మలో తన స్థితిని గూర్చిన ఒక ప్రత్యక్షత తను అందుకున్నాడో, మెస్సియాను గూర్చిన, యేసుక్రీస్తును గూర్చిన ఒక రెవల్యూషన్ తనకు అందిందో, వెంటనే కపటము లేకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నాతో ఉంటావు. పరదైసులో ఉండబోతున్నావు, నాతో కూడా ఉండబోతున్నావు. కారణం ఆత్మలో దీనుడై, ఆత్మ విషయమై దీనుడై
తన స్థితిని ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రియమైన వారలారా, ఉదయకాలం మనం ఈ ధన్యత ద్వారా మనం గ్రహించబోతున్న విషయం ఏంటంటే, వీ నీడ్ ట్రాన్స్పరెన్సీ బిఫోర్ గాడ్. ప్రభువు ఎదుట, అన్నీ చూస్తున్న ప్రభు ఎదుట, ఏది మరుగు కాకుండా తేట తెల్లంగా కనబడుతున్న ప్రభు ఎదుట మనము కపటము లేని వారముగా, పారదర్శకతతో, యథార్థంగా మనం ఉండాల్సిన వారంగా ఉన్నాము. ఒక పాపాత్మురాలైన స్త్రీ కపటము లేకుండా వచ్చి ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నది, సంతోషంతో తిరిగి వెళ్ళింది. శిలువ మీద వేలాడుతున్న దొంగలలో కుడివైపున ఉన్న వ్యక్తి తన పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపిష్టోణ్ణయ్యా అని ఒప్పుకున్నాడు. నన్ను రక్షించయ్యా, లార్డ్ సేవ్ మీ అన్నాడు. యేసు అనిపించాడు. ప్రభు ఆ వ్యక్తికి పరదైసును గూర్చిన ఒక వాగ్దానం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మదేవుడు మన ఆత్మీయ స్థితిని మనకు బయలుపరుస్తూ ఉండగా, ఆర్ వి రెడీ టు యాక్సెప్ట్? దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నామా? దాన్ని అంగీకరించడానికి నిజమే, నేను ఇలా ఉన్నాను, అవును, నాలో కోపం, లేకపోతే నాలో గర్వం, నాలో పాపం, నన్ను ఈ బలహీనత వెంటాడుతుంది, దీనిలో నేను ఇరుక్కుపోయినా, ఈ వ్యసనంలో నేను చిక్కుకుపోయి ఉన్నాను అని ఒప్పుకోవడం ఎంత అవసరం? ఒప్పుకోగలుగుతున్నామా? ప్రభు మన నుంచి అది కోరుతున్నాడు. 3 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకా, ముగ్గురు సువార్తికులు ఒక ఇన్సిడెంట్ని రికార్డ్ చేశారు. అది మత్తయి 19లో, మార్కు 10లో, లూకా 18లో రాయబడింది. ఏంటంటే, ఒక ఆఫీసర్, ఒక అధికారి ఒకానొక దినాన యేసు ప్రభు ఆ దారిని వెళ్తూ ఉండగా నడి రోడ్డులో ప్రభువును కలుసుకున్నాడు. ప్రభు ఎదుట సాగిలపడి అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి? ఒక మంచి ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతున్నాడు. నిత్య జీవం నాకు కావాలి, పరలోకం నాకు కావాలి, పరదైసు నాకు కావాలి, ఆ నిత్య రాజ్యంలో నేను పాలు పంపులు పొందాలనుకున్నా. పరలోక రాజ్యం అట్టివారిదే అన్నావు కదా, ఆ పరలోక రాజ్యంలో, నిత్య జీవంలో నేను పాలు పొందాలంటే నేనేం చెయ్యాలి? దానికి ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. లూకాసువార్త 18లో ఉంటది. ఇలాగా ముగ్గురు సువార్తికులు రాసుకుంటూ వచ్చారు. లూకాసువార్త 18వ అధ్యాయం 21వ వచనం. అందుకతడు, బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించు. అయ్యా, చైల్డ్హుడ్, సిన్స్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ ఫాలోయింగ్, ఇవన్నీ నేను చేస్తున్నాను, అమల్లో పెడుతున్నాను ప్రభు అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము. మత్తయి సువార్తలో ఉంటది. అతను వ్యసనపడుచు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడండి. హీ లెఫ్ట్, ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆత్మల వ్యసన పడ్డాడు. ఎందుకో తెలుసా? తన ఆత్మీయ స్థితిలో ఉన్న కొదువను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, ఆ కొదువను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన వారలారా, దేవుడు మన కొదువులు మనకు చూపిస్తున్నాడు. ఈ వ్యక్తికైతే ఒక్కటే ఉన్నది కొదువ, నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. కానీ నేను అనుకుంటాను, నన్ను చూస్తే ప్రభు బోల్డ్ అని చెప్తాడు అనుకుంటాను. చాలా ఉన్నాయమ్మా నీలో. నువ్వు రక్షించబడ్డావే కానీ, సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ కొదువలు చాలా ఉన్నాయి. కూడా మాట్లాడుతుంటే వి నీడ్ టు రెక్టిఫై, వి నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. ఆత్మ విషయమై దీనులమై ఆత్మీయంగా మళ్ళీ మనం తగ్గించుకొని మన ఆత్మీయ దారిద్రాన్ని, మన ఆత్మీయ కొరతలను, కొదువలను మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. అట్టి వారిదే పరలోక రాజ్యము, అట్టి వారికే నిజమైన సంతోషం దొరుకుతుంది. చూడండి, రక్షించబడిన దేవుని బిడ్డలంగా మనం కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో తప్పిపోతాం. అనుకోకుండా ఒక అబద్ధం చెప్పేస్తాం, లేకపోతే కోపంలో ఒక అనబకూడని మాట అనేస్తాం. చాలా ఆత్మ లోపల నలిగిపోతా ఉంటుంది కదా. దేవుని బిడ్డలంగా ఎందుకింత కోపం వచ్చింది నాకు, ఎందుకింత కోపం వచ్చింది, లేకపోతే ఎందుకింత దురుసైన మాట మాట్లాడేశాను, లేకపోతే ఎందుకింత అబద్ధం ఆడానని చెప్పి ఎంతో లోపల ఆత్మలో నలిగిపోతా ఉంటాం. ఆ పరిస్థితిలో మనం చేయాల్సింది, వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు కమ్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుటకు మనం రావాలి, ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి, ప్రభు ఎదుటకు మనం రావాలి, ప్రభు సన్నిధిలో మనం తప్పు ఒప్పుకోవాలి. ప్రభా, అబద్ధం ఆడేశాను ప్రభా, నీ బిడ్డనని చెప్పుకుంటున్నా, నేను నీ రక్తం ద్వారా కడగబడ్డాను, నీ కృపను అనుభవిస్తున్నాను. ఈరోజు ఇదిగో పలానా చోట అబద్ధం చెప్పేశాను, వీళ్ళతో అబద్ధం చెప్పేశాను, క్షమించు 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 అని చెప్పి ఆత్మ విషయమే దీనులమై మన తప్పిదాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అట్టివారు ధన్యులు, పరలోక రాజ్యము అటువంటి వారిది కాదా? ఇది అవసరం లేదా? రక్షించబడిన బిడ్డలంగా ఉన్న మనము, యేసు ప్రభు రక్షణ అందుకున్న మనము అనుదినము మన జీవితంలో ఈ స్పిరిచువల్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేది మనం ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్ళాలి.
ఎవరు దీనులై ఉంటారో, ఎవరు తమ్మును తాము తగ్గించుకుంటారో అటువంటి వారికి దేవుని కృప దొరుకుతుందంట. అటువంటి వారినే దేవుడు దృష్టిస్తున్నానని చెప్పాడు. యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది చూడండి. యెషయా గ్రంథంలో 2 సార్లు ఈ విషయం ప్రస్తావించబడింది. 57వ అధ్యాయంలో ఒకసారి, అలాగే 66వ అధ్యాయంలో ఒకసారి. 57వ అధ్యాయం 15వ వచనంలో ఉంటది. అక్కడ ఏమని రాయబడిందంటే, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను. నేను ఎవరి దగ్గర ఉంటానో తెలుసా? డూ యు నో విత్ హూమ్ ఐ విల్ డ్వెల్? అమాంగ్ హూమ్ ఐ విల్ డ్వెల్? ఎవరి మధ్యలో నేను నివసిస్తానో తెలుసా? ఎవరి దగ్గర నేను ఉంటానో తెలుసా? విరిగి నలిగిన మనస్సు కలవారు, వినయము కలవారిని, దీన మనస్సు కలవారిని ఉజ్జీవింపచేయండి. వాళ్ళ దగ్గర నేను ఉంటాను, వాళ్ళని నేను కన్సిడర్ చేస్తాను. మనకు ఆ దీనత్వం అవసరం. 66వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో కూడా ఈ మాట స్పష్టంగా రాయబడింది. 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. వానిని నేను దృష్టిస్తాను, వాళ్ళనే నేను కన్సిడర్ చేస్తాను. ఎవడు దీనుడై నా ఎదుట నలిగిన హృదయం గలవాడే వణుకుతూ ఉంటాడు. అయ్యా తప్పు చేశా. యూ నీడ్ టు రిగ్రెట్. ప్రియమైన వారలారా, పశ్చాత్తాపం అనేది మనలో నిత్యము కలుగుతూ రావాలి. హృదయము కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షికి మనం గురి కావద్దు. అదొక్కటి మనం కాపాడుకుంటే చాలు. ఆత్మదేవుడు మనలో ఉండాలి. ఆత్మదేవుడిని దుఃఖపరచొద్దని రాయబడింది. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్ముడు మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎందుకంటే ఆత్మదేవుడే మనం చేసే తప్పులను గురించి మనల్ని కన్విన్స్ చేస్తా వెళ్తాడు. బిడ్డ తప్పిపోయావు, ఇక్కడ తప్పిపోయావు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు. మనల్ని ఒప్పించే పరిశుద్ధాత్మ దేవుని మనం సమృద్ధిగా మన హృదయాల్లో నివసింపనీయాలి. అందుకే రాయబడిన ఆత్మ పూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మను కాపాడుకోండి. నీతో మాట్లాడుతూ వస్తాడు, నీ ఆత్మీయ విషయాలు నీకు చూపిస్తూ వస్తాడు. నువ్వెక్కడ దీనుడు అవ్వాలో, నువ్వెక్కడ తగ్గించుకోవాలో ఆయన చూపిస్తూ వస్తాడంట. అందుకే వీ నీడ్ దట్ హ్యూమిలిటీ అండ్ వీ నీడ్ దట్ హంబుల్నెస్. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, మీరు ఎదుటి వాని ముందు పెద్దలైన వారి ఎదుట దీన మనస్సున వస్త్రము ధరించుకొనుడి. ఏలయనగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. అహంకారులను ఆయన కన్సిడర్ చేయడు, అహంకారులను ఆయన అసలు చూడడు, లెక్క చేయడు. దీనులకు ఆయన కృపిస్తాడు. ఇదే మాట యాకోబు కూడా రిఫర్ చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మన ఆత్మీయ స్థితిని, పాపంలో ఇంకా అపరాధాల్లో ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నావా, ప్రభు దగ్గర మొరపెట్టు. ప్రభా, నేను పాపిని, నన్ను కరుణించమని మొరపెడతాను. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఆ 10వ వచనం నుంచి 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారంట. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు తన ఆత్మీయ స్థితిని ఉన్నదన్నట్టుగా దేవుని దగ్గర తాను చెప్పుకోవడానికి ఇష్టపట్టలేదు. తాను చేసిన ధర్మ కార్యాలు, నీతి కార్యాలను గురించి ప్రస్తావిస్తున్నాడు. దశంభాగం ఇస్తున్నాను నేను, ఉపవాసం ఉంటున్నాను నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అన్యాయస్తుల్లాగా పాపిష్టుల్లాగా నేను లేనని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కానీ అయితే సుంకరి, ప్రభువా పాపినైన నన్ను కరుణించు, లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, అయ్యా ఐ నీడ్ యువర్ మర్సీ, నాకు నీ కరుణ కావాలయ్యా, నువ్వు నన్ను కరుణించయ్యా, నిత్యము నువ్వు నన్ను కరుణిస్తూ రావాలి. అప్పుడే నేను ఈ పాపిష్టి లోకంలో పవిత్రంగా జీవించగలనని చెప్పి మొరపెట్టుకుంటూ వచ్చాడు. ప్రభు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరు తమ నీతిని రోజు రోజుకి ఎక్కువ చేసుకుంటారు? ప్రియమైన వారలారా, ఉచితముగా నీతిమంతులంగా చేయబడ్డాము. అయితే ఆ ఇవ్వబడిన నీతిని మనం వీ నీడ్ టు మెయింటైన్, దాన్ని కాపాడుకోవాలి, నీతిలో ఎదగాలి. నీ నీతి మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశిస్తుందని రాయబడింది. మన నీతి యొక్క ప్రకాశత, వెలుగు ఎక్కువ అవ్వాలంటే వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్, తగ్గించుకోవాలి. ప్రభా నన్ను కరుణించు, లార్డ్ హ్యావ్ మర్సీ. ప్రభా తప్పిపోను అయ్యా, ఇదిగో అయ్యా నూతన దినంలోకి వచ్చేసానయ్యా, ఈరోజు తోడుగా ఉండయ్యా, కరుణించయ్యా, నీ కరుణ, ఐ నీడ్ యూ మర్సీ. లేకపోతే తప్పిపోతాను, గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, ఎదిరించే స్వభావం వచ్చేస్తుంది. నన్ను కరుణించమని ప్రార్థన చేస్తూ రావాలి. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు ఎక్కువైన నీతిని సంపాదించుకున్నాడు. ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం.
రక్షించబడిన వారముగా ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క కృపలో మనం వర్ధిల్లాలంటే, ఆత్మలో ఆ సంతోషాన్ని మనం కాపాడుకోవాలంటే, ఆత్మ విషయమై దీనులమై మన ఆత్మీయ స్థితిని ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనం అంగీకరిస్తూ రావాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేస్తాను, అవి మా తర్వాత మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. లూకాసు 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రిని ధిక్కరించి వెళ్ళిపోయాడు, అంతా నష్టపరుచుకున్నాడు. అయితే తన జీవితంలో ఒకానొక గడియలో, ఒకానొక సమయంలో తన ఆత్మీయ స్థితిని తాను రియలైజ్ అయ్యాడు. వెళ్ళిపోయేటప్పుడు తండ్రి ఎంతో బ్రతిమలాడు ఉంటాడు, నాయన ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు నష్టపోతావు నాయన, నా దగ్గరే ఉండు, ఈ ఆస్తిలో నీ భాగం నీకే ఉంటది. వినలేదు. గర్వం, ఆత్మలో గర్వం, ఆత్మలో ఒక రకమైన అహం, ఇక్కడుంటే నేను కాదు, నేను స్వంతగా స్వేచ్ఛగా నేను బ్రతకాలని వెళ్ళిపోయాడు. మొత్తం నష్టపోయాడు. తిరిగి వస్తున్నప్పుడు ఒక మాట రాయబడింది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆత్మలో ఒక రియలైజేషన్ పొందాడు, ఒక కన్విక్షన్ లోకి వచ్చాడు. తాను రిగ్రెట్ అవుతున్నాడు, అయ్యో నేను ఎందుకు ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నా, నా తండ్రి ఇంటి అనేక మంది కూలివారు ఉన్నారే, వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, కనీసం నాకు తిండి లేదేంటి. పందుల పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడ్డాడంట, కానీ పందుల పొట్టు కూడా దొరకలేదంట. ఇంత భయంకరమైన పరిస్థితి కదా. ఒక రియలైజేషన్ వచ్చింది, ఆత్మలో తన స్థితిని ఉన్నట్టుగా చూసుకున్నాను. ప్రియమైన వారులారా, మన ఆత్మీయ స్థితి ఎప్పుడు మన కళ్ళ ముందు మనం పెట్టుకొని ఉండాలి. హౌ వి ఆర్ ఇన్ స్పిరిట్, ఆత్మలో ఎలాగున్నామో ఎప్పుడూ చూసుకుంటూ రావాలి. ఎందుకంటే దేవుడు మన ఆత్మను చూస్తున్నాడు, దేవుడు మన ఆత్మీయ స్థితిని చూస్తున్నాడు. ఈ తప్పిపోయిన కుమారులో ఒక ప్రత్యక్షత, ఒక రివల్యూషన్ అందుకున్నాడు, ఒక అవగాహనలోకి వచ్చాడు. వెళ్ళిపోతాను నేను, తండ్రి పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇంక నీ కొడుకును అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, నీ పనివారిలో ఒకటిగా పెట్టమని చెప్తాననుకున్నాడు. బయలుదేరి వచ్చాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. ఎక్కడ ఆగలేదు సుమా, ఇంకెక్కడ ఆగలేదు. ప్రయాణం చేసి 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 ఆఖరికి తన తండ్రి ఇంటికి చేరాడు. మీరు గమనిస్తే తన తండ్రి ఎదురు పరిగెత్తాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. కానీ తన ఆత్మీయ స్థితిని తండ్రి దగ్గర ఒప్పుకోవడం మాత్రం తాను విస్మరించలేదు. మా నాన్న నన్ను దగ్గరికి తీసేసుకున్నాడు కదా, ఇంకా మా నాన్న దగ్గర నా తప్పు నేను ఒప్పుకోనక్కర్లేదులే, నోటితో చెప్పక్కర్లేదులే అనుకోలేదు. ఇంట్లోకి వచ్చి 21వ వచనంలో రాయబడింది, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇకను మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకొనుటకు యోగ్యుడను. ఒప్పుకున్నాడు తండ్రి దగ్గర. ఒప్పుకోవాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి, మన బలహీనతను మనం ఒప్పుకోవాలి, మన ఫెయిల్యూర్స్ మనం ఒప్పుకోవాలి. అపజయాలు, తప్పిపోయాను, చెడిపోయానయ్యా, దూరం వెళ్ళిపోయానయ్యా. తండ్రి ఇంట్లోకి చేర్చుకున్నాడు, వస్త్రాలు మారిపోయినాయి, పరిస్థితులన్నీ మారిపోయినాయి. గొప్ప సంతోషం అంటున్నాడు, సంతోషించి ఆనందించండి, తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. అన్నతో, పెద్ద కొడుకుతో చెప్తున్నాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు నాన్న. ప్రభు మన కోసం చూస్తున్నాడు. తప్పిపోయిన వారు తప్పిపోయినట్లే ఉండటం దేవుని చిత్తం కాదు, కానీ తప్పిపోయిన వారు తిరిగి రావడం దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. అప్పుడే మన సంతోషం కూడా సంపూర్ణం. ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం ఈ అంశాలు. మన సంతోషానికి ఒక విధి విధానం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, ఆత్మలో దీనులై ఉండుట ధన్యత. మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ దారిద్ర్యాన్ని ఉన్నట్టుగా రియలైజ్ అవ్వడం ధన్యత. ఆ దారిద్ర్యంలో ఆ లేమిని, ఆ కొదువును ప్రభు సన్నిధికి తీసుకురావడం ధన్యత. ఒక పాపాత్మురాలు వచ్చింది, దరిద్రురాలుగా వచ్చింది, ఆత్మలో ధనవంతురాలై తిరిగి వెళ్ళింది. రక్షించబడిన విశ్వాసంగా ఈనాడు మనం కూడా ఎన్నోసార్లు మన యొక్క ఆత్మీయ దారిద్ర్యంలోకి మనం వెళ్ళిపోతుంటాం, తప్పిపోతున్నాం, తప్పులు చేస్తున్నాం. భక్తులను గుర్తు చేస్తాను, ఈ పగలు మీరు ధ్యానం చేస్తూ రండి. భక్తుడైన దావీదు తప్పిపోయాడు ఆత్మలో. పౌలు గారు అంటాడు, అసలు ఇట్టి శరీరం నుంచి నన్ను, ఇంత దౌర్భాగ్యమైన స్థితి నుంచి నన్ను ఎవరు విడిపించగలడు? పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడును, నన్ను విడిచిపెట్టి వెళ్ళమని. దే రియలైజ్డ్, వాళ్ళు గుర్తించారు వాళ్ళ ఆత్మీయ స్థితిని. ఆత్మలో దీనులై ప్రభు దగ్గరికి వచ్చాడు. దావీదు ప్రభు దగ్గరికి వచ్చాడు. సమయం లేదు కానీ 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడింది. అక్కడ నీవే ఆ వ్యక్తివి, నీవే ఆ మనుషుడు, నీవే అని నాతాను దావీదు చేసిన తప్పును ఎత్తి చూపించినప్పుడు ఆత్మలో దీనుడే, ఎస్ ఐ హావ్ సిన్డ్ అంటాడు. అవునయ్యా తప్పు చేశానని చెప్పి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనంలో 13వ వచనంలో మనకు ఆ మాట చూస్తాం. పాపము చేశాను,
ఆత్మలో దీనుడయ్యాడు. 51 కీర్తన అదే రాశాడు. అయ్యా నా అతిక్రమము నా పాపము బాగుగా కడుగుము, పోయేటట్టు కడుగయ్యా, నన్ను శుద్ధి చేయి, నీ రక్షణానందం నా వద్ద నుంచి తీసివేయి, నీ ఆత్మను నా వద్ద నుంచి తీసివేయి. సమ్మతి గల మనసు నాకు ఉదయకాల సమయంలో దేవుని కృప మనకు చాలా అవసరం. మన ఆత్మీయ స్థితిని మనం గొప్పదిగా ముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి. ఒక దావీదులాగా మన స్థితిని ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒక తప్పిపోయిన కుమారుల్లాగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు, ప్రభువా నేను పాపాత్ముడను అని ఒప్పుకున్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకో. లార్డ్ ఐఎమ్ సిన్నర్, తప్పిపోతున్నానయ్యా, చాలా విషయాల్లో తప్పిపోతున్నాను, నన్ను క్షమించు, నాకు నీ కృప కావాలని చెప్పి దేవుని దగ్గర మనం ఒప్పుకుంటూ రావాలి. ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తు చేయాలనిపిస్తుంది, అది చెప్పి నేను ముగించేస్తాను. రాజుల గ్రంథంలో యోషియా రాజు దగ్గరికి మనం వెళ్తే, యోషియా రాజు కాలంలో తానైతే దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకుంటున్నాడు, కానీ రాజ్య పరిస్థితులు అస్సలు బాగాలేదు. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం కూడా ఎక్కడో పడిపోయింది దేవుని మందిరంలో, ఎవ్వరు దాన్ని పట్టించుకోలేదు. యోషియా రాజు అయిన తర్వాత తన పరిపాలనలో ఒకానొక సమయం వచ్చేటప్పటికి దేవుని మందిరాన్ని తాను బాగు చేయిస్తాడు. మందిరంలోని ఉపకరణాలన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిస్తాడు. అంత శిథిలావస్థలో ఉంటే దాన్ని అంతా రిపేర్స్ చేయిస్తాడు. ఆ తర్వాత దాన్ని బాగు చేస్తున్న సమయంలో అందులో పనిచేస్తున్న శాస్త్రులకు పరిచయులకు ఈ గ్రంథపు చుట్ట దొరుకుద్ది, దాన్ని తీసుకొచ్చి యోషియాకి ఇస్తారు. యోషియా దీన్ని ఎవరన్నా మనకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు, మన పరిస్థితి ఏంటో, ఇప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అడిగితే, అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే హుల్డా అనే ఒక ప్రవక్త్రి ఉన్నది, దేవునితో చాలా మంచి సంబంధంలో ఉన్న ఒక ప్రవక్త్రి ఉన్నది మన మధ్యలో అంటే ఆమె దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ఆమె ఒక వర్తమానం పంపిస్తుంది, దేవుని ప్రజలు తప్పిపోయి ఉన్నారు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. మీరు చదవండి, ఆ తర్వాత ఆ వివరాలు మనకు కనబడతాయి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో ఈ హుల్డా ఇప్పుడు దేవుని గ్రంథంలో ఉన్న విషయాలను తాను కబురు పంపుద్ది, యోషియా దగ్గర కబురు పంపుద్ది. ప్రభు ఏమంటున్నాడో కబురు పంపుద్ది. 16వ వచనంలో వ్రాయబడింది, యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుని మాటలు హుల్డా అందిస్తుంది. యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పిస్తాను. దిస్ ఈస్ గాడ్స్ వాయిస్. యోషియా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ కాలంలో ఇశ్రాయేలీయులు చాలా ఘోరంగా ఉన్నారు. ఈ గ్రంథంలో ఏ ఏ శాపాలు, ఏవే మరి తీర్పులు, ఏ ఏ కీడులు గురించి ప్రస్తావించబడ్డాయి, అవన్నీ వాళ్ళ మీదకి రాబోతున్నాయి. దేవుడు మనసు అలాగుందానంటే ఇప్పుడు యోషియా చాలా బాధపడతాడు, చాలా తగ్గించుకుంటాడు. తన ఆత్మీయ స్థితిని, తన దేశ పరిస్థితులు, తన రాజ్యంలోని ప్రజల పరిస్థితిని రియలైజ్ అయ్యి దేవుని సన్నిధిలో దీనుడై భయంకరంగా ఏడిస్తే, అప్పుడు హుల్డా యోషియా కూడా ఒక వాక్కు తీసుకొస్తుంది దేవుని దగ్గర నుంచి. ఆ మాట చూడండి 19వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగును, దాని పట్టణస్థులు దూషణాస్పదులు అగుదురనియు నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడు. ఈ స్థలం మీదకి రాబోయే కీడు నువ్వు చూడవు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థలం మీదకి కీడు వస్తుంది. నువ్వు నెమ్మదిగా సమాధిలోకి వెళ్తావు. ఎందుకో తెలుసా? నా చిత్తం బయలుపరచబడినప్పుడు నీవు తగ్గించుకున్న మనసు మెత్తన చేసుకున్నావు, దీనత్వాన్ని ధరించావు, బట్టలు చింపుకున్నావు, నా సన్నిధిలో కన్నీరు కార్చావు, నీ మనవి నేను అంగీకరించాను. ఇదే కాల సమయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. రాజైన యోషియా ఆత్మలో దీనుడై రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టి దీనత్వం అనే వస్త్రాన్ని ధరించి రాజు మనసు తీవితో కూడిన మనస్సుని మెత్తని మనసుగా మార్చుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడంట. దేవుడు అన్నాడు, నీ కాలంలో ఆ ఉపద్రవం రానియను, ఆ కీడు రాజ్యం మీదకి రానియను, నీవు నెమ్మది గలవాడవై సమాధిలోకి వెళ్తావు, నీ తర్వాత ఈ స్థలం మీదకి ఆ కీడును నేను రప్పిస్తాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు శరీరధారిగా లోకంలో ఉన్న దినాల్లో
అనేకమైన ధన్యతలను గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు నిజంగా సంతోషంగా ఉండగలరు అనే అంశాన్ని గురించి ఉదయకాలం మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభా, లోకంలో మమ్మల్ని బాధ పెట్టే అంశాలు, మమ్మల్ని దుఃఖపెట్టే అంశాలు ఎన్నో ఉండగా మమ్మల్ని సంతోష పెట్టడానికి, మా సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి మీరు వ్రాయించి ఇచ్చిన ఈ ధన్యతల కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరలోక రాజ్యం చేరడం అనేది ఒక గొప్ప సంతోషకరమైన విషయం. ఆ సంతోషపు ముగింపును మేము సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద మేము ఆత్మ విషయమై దీనులమై ఉండాలని మాతో మాట్లాడారు. మా ఆత్మీయ స్థితిని, స్థాయిని ఉన్నది ఉన్నట్టుగా మేము రియలైజ్ అయ్యి, గుర్తించి దేవా దీనులమై నిన్ను ఆశ్రయించినప్పుడే నిజమైన ధన్యత, నిజమైన ఆశీర్వాదం, నిజమైన సంతోషం కలుగుతుందని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. పాపాత్మురాలైన స్త్రీ పాపపు జీవితం వలన భయంకరమైన దుఃఖానికి తాను గురి చేయబడింది. సంతోషం పోగొట్టుకున్నది ప్రభా. ఆ దుఃఖమే, ఆ కన్నీరే తెచ్చి నీ పాదాల దగ్గర తాను సమర్పించినప్పుడు దేవా ఆమెకు సంతోషం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, రక్షణ ఇచ్చి పంపించావు ప్రభా. ఈనాడు మా జీవితాల్లో కూడా తండ్రి ఇంకా పాపాలు ఒప్పుకోకుండా, అతిక్రమాలు ఒప్పుకోకుండా పాపపు జీవితాల్లో, భ్రష్టమైన జీవితాల్లో జీవిస్తున్న మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడండి ప్రభా. ఇంకా మా కుటుంబాలకు చెందిన వారు, మా సంఘానికి చెందిన వారు, మాకు తెలిసిన వారు అనేకులు ప్రభా, వారి పాప స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకోలేదు, పాపాలు ఒప్పుకోలేదు, కన్నీరు కార్చలేదు, నీ పాదాలను ఆశ్రయించలేదు. అటువంటి వారికి ఈ దినాల్లో నీ కృప దయచేయండి తండ్రి. ఆత్మలో కపటం తీసి ప్రక్కన పెట్టి నిష్కపటులై, యథార్థవంతులై నీ దగ్గరకు వచ్చి తమ అతిక్రమాలకు పరిహారము, తమ పాపములకు ప్రాయశ్చిత్తము పొందినట్లుగా నీ చేత నిర్దోషి అని అనిపించుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మా కుటుంబాలను గుర్తు చేసుకోండి అయ్యా. మా సంఘాల్లో ఇంకా రక్షించబడకుండా అయా తండ్రి ఒక కపటమైన, ఒక కృత్రిమమైన జీవితాలు జీవిస్తున్న వారిని మీరు ఈ దినాల్లో రక్షించమని, నిజమైన సంతోషానికి వారిని పాత్రులుగా చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. రక్షించబడిన తరువాత సహా ఎన్నో మార్లు తప్పిపోతున్నామయ్యా. ఎన్నో లోపాలు ఉన్నాయి మాలో, ఎన్నో కొదువులు ఉన్నాయి నాయన. కోపం ఉంది, అబద్ధం ఉంది తండ్రి, తృణీకరించే మనసుంది, గర్వించే మనసుంది మా ప్రభా. దీనత్వం లేదు, వినయం లేదు మాలో దేవా. వీటన్నిటినీ మేము నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ఇవి మా లోపాలని గుర్తించడానికి సహాయం చేయండి. తగ్గింపులోకి రావడానికి సహాయం చేయండి. దీనులమై నీ సన్నిధిలో వణుకుతూ ఉన్నప్పుడు నువ్వు మా మీద దృష్టి ఉంచుతావని, నీ వద్ద మాకు కృప దొరుకుతుందని, నీ వట్టి వారిని లక్ష్య పెడతావని మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. తప్పులు ఒప్పుకున్న దావీదును మన్నించావు మా ప్రభ, తిరిగి నీ బిడ్డగా అంగీకరించావు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దీనుడై తండ్రి సన్నిధిలో తన తప్పులు ఒప్పుకున్నప్పుడు తండ్రి మన్నించాడు, తిరిగి తన ఇంటిలో చేర్చుకున్నాడు. పేతురు తండ్రి ప్రభా నేను పాపాత్ముడిని మొరపెట్టినప్పుడు తిరిగి నీ డిసైపుల్షిప్ లో తను కంటిన్యూ చేసావు ప్రభా. 3 మార్లు నిన్ను ఎరుగునని బొంకినా గాని సంతాపపడినప్పుడు, ఏడ్చినప్పుడు మళ్ళా తనను చేర్చుకున్నావు. నీ సంతోషం తనకిచ్చావు. నీ సంతోషాన్ని గురించి లోకానికి ప్రకటించటానికి ఆది సంఘంలో ఒక స్తంభంగా నిలబెట్టుకున్నావు. నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. లైవ్ లో ప్రాలు పొందుతున్న నీ బిడ్డలందరినీ దర్శించండి. ఎవరు ఆత్మలో సంతోషం లేకుండా ఉన్నారో, ఎవరు ఆత్మలో దుఃఖంతో ఉన్నారో ప్రభా, వేదనతో ఉన్నారో ప్రభా, అట్టివారు నీ సన్నిధిలో యథార్థమైన మనసుతో వారి పాపాలు, వారి దోషాలు, వారి అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ యొక్క కనికరం పొందడానికి సహాయం చేయండి. నీ సంతోషం పొందడానికి సహాయం చేయండి. నీ పరలోకపు వారసత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలను దీవించండి నాయన. ప్రోగ్రాం వ్యూ చేస్తున్న వారిని దీవించండి. ఈనాడు మా ప్రభా ఈ దినాన ఎవరెవరికి ఎట్టి కృప అవసరమో అట్టి కృప సమృద్ధిగా అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేసుకుని నీ బలము దయచేయండి అయ్యా. ఆత్మలో బలం ఇవ్వండి, ఆత్మలో విజయం ఇవ్వండి, ఆత్మలో వివేకం ఇవ్వండి ప్రభా. శక్తి కలిగిన భక్తి జీవితాలు మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించుమని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.